బెంజమిన్ 23 సంవత్సరాల ముందు నేను మా హస్బెండ్ కలిసి ఒక స్కూల్ స్టార్ట్ చేశాం. 2 సంవత్సరాల తర్వాత అనుకోకుండా మా స్కూల్లో 6 ట్విన్స్ చేరారు. అప్పుడు న్యూస్ పేపర్స్లో మా స్కూల్లో చదివే ట్విన్స్ పిల్లల గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. దాని తర్వాత మా స్కూల్ వైజాగ్ సిటీ మొత్తం ఫేమస్ అయింది. దీన్ని ఒక బిజినెస్ స్ట్రాటజీగా మార్చిన మా హస్బెండ్ మా స్కూల్లో ట్విన్స్ జాయిన్ అయితే ఒక్కరికి మాత్రం ఫీజు కడితే చాలని ఒక ఆఫర్ అనౌన్స్ చేశారు. దాన్ని తెలుసుకుని పేరెంట్స్ చాలామంది వాళ్ళ ట్విన్స్ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించారు. దెన్ ఎస్వి మెట్రిక్యులేషన్ స్కూల్ ట్విన్ బర్డ్ స్కూల్గా మారింది. వైజాగ్లో జరిగిన ఒక చెస్ టోర్నమెంట్కి నేను మా హస్బెండ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళాము. అప్పుడే మేము బెంజమిన్ని మొదటిసారి చూసాము. వాడే టోర్నమెంట్ విన్నర్. అక్కడ బెంజమిన్తో తన ట్విన్ బ్రదర్ ఫ్రాన్సిస్ని కూడా చూసాము. వాళ్ళిద్దరూ మా స్కూల్లో చేరితే బెంజమిన్ దగ్గర ఉన్న చెస్ టాలెంట్తో మా స్కూల్ని ఇంకా బాగా ప్రమోట్ చేయవచ్చని మా హస్బెండ్కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాం. బెంజమిన్ని అడిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పాడు. అప్పుడే తెలిసింది వాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలని. ప్లాట్ఫామ్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పక్క నుండి గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు. ఫ్రాన్సిస్ యాక్టివిటీస్ని గమనించినప్పుడే తెలిసింది వాడు కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయిన పిల్లోడని. మేము ఎందుకు వచ్చామన్న విషయాన్ని వాడికి చెప్పినప్పుడు బెంజమిన్ మాతో రావడానికి ఒప్పుకోలేదు. మేమెంత కన్విన్స్ చేసినా ఒప్పుకోని బెంజమిన్ ఫ్రాన్సిస్కి ఒక మంచి లైఫ్ దొరుకుతుందని చెప్పిన ఒకే కారణం వల్ల ఒప్పుకున్నాడు. దాని తర్వాత వాళ్ళని మా స్కూల్ క్యాంపస్లోనే ఉండమన్నాం. వాళ్ళని చూసినప్పుడు ఒకటైతే బాగా అర్థమైంది, వాళ్ళకు ఉండేది ఒక చిన్న ప్రపంచం. దాంట్లో వాళ్ళిద్దరికి వాళ్ళే అన్నీ అని.